అక్రమ కేసులు ఎన్ని పెట్టినా తమ మద్దతు మాత్రం రాయచోటి టీడీపీ అభ్యర్థి రామ్ ప్రసాద్కి అనే ఎన్ఆర్ఐలు అంటున్నారు. రామ్ ప్రసాద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు విదేశాల నుంచి వచ్చామని చెప్తున్నారు. అయితే శ్రీకాంత్ రెడ్డి సొంత మండలంలోనే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా కొనసాగడంతో పాటు కనీసం ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో జరగలేదని టీడీపీ శ్రేణులు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు తరలివచ్చి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొద్ది కూడా ఇటు ఉమ్మడి కడప జిల్లాలో ప్రచార పర్వం కూడా తరాసాయి జరిగింది. ఇప్పటికీ అభ్యర్థులు కూడా బలబలాలు నిర్మించేందుకు ఓటర్లను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళ వైపు తిప్పుకునేందుకు ప్రధాన టీడీపీ పార్టీ కూడా చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నది తెలుస్తుంది. ప్రస్తుతం రాయచోటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అణువణువు తిరుగుతూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి. ప్రస్తుతం మనం రామపురంలోనే పట్టణంలో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ రామపురంలో ఎటువంటి ప్రచారం జరుగుతుందో, ఇక్కడ ఉన్నటువంటి ఆదరణ ఏ విధంగా లభిస్తుంది, ఇక్కడ కొంతమంది టీడీపీ శ్రేణులు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి రామపురం, లక్కేడపల్లి రెండు మండలాల్లో కూడా అధికార పార్టీ కంచుకోటగా చెప్పవచ్చు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గత కొంతకాలంగా గెలవడానికి బలోపేతం చేస్తుంటే ఈ రెండు మండలాల్లో ప్రస్తుతం టీడీపీ ఎటువంటి ఆదరణ లభిస్తుంది? ఇప్పుడు ఈ లక్కేడపల్లి రామాపురము అధికార పార్టీకి కంచుకోట అన్నారు బ్రదర్. మీరు 3 రోజుల క్రితము లక్కిరెడ్డిపల్లిలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టినాము. ఆ ఆత్మీయ సమావేశం ఏ విధంగా జరిగిందో వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఈ రకంగా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఊరు వాడ ఒక్కటే, పిల్ల జల్లా మొత్తం ముసలి కానించి యువత కానించి మొత్తం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరు కూడా రాయచోటికి రాముడు అవసరమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఈ రామాపురం విషయానికి వస్తే ఈరోజు చూస్తున్నారు మీరు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రామాపురం సొంత మండలం. ఈ సొంత మండలంలో శ్రీకాంత్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పూర్తి శూన్యమండి. ఏ ఊరికి పోయినా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ప్రతి ఒక్కటి కూడా చాలా అధ్వానంగా ఉంది. దీంట్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ ప్రజలు బాగా అర్థమైంది. అంటే మీరు మరో విషయం చెప్పండి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే మరో మాజీ ఎమ్మెల్యే మొన్నటిదాకా తిట్టుకున్నారు, ప్రెస్ మీట్లు పెట్టి కాలు దూకున్న సందర్భంలో ప్రస్తుతం ఇరువురు కూడా ఒకే జెండా కిందకి వచ్చినారు. ప్రస్తుతం రామపురం కానీ లక్కిరెడ్డిపల్లి కానీ ఈ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ సింపుల్ అన్న, బేసిక్ ఏంటంటే ఈరోజు మనం ఒకసారి చూస్తే కన్నా ఇక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన చరిష్మాత గెలవలేదు. ఇప్పుడు దాకా గెలిచిందంటే వైఎస్ఆర్ బొమ్మను పెట్టుకొని, లేకపోతే రాజశేఖర్ గారి వాళ్ళ కుటుంబం వలనో, లేకపోతే ఆయన డబ్బు బలంతోనో అధికార బలంతోనో నెట్టుకుంటూ వచ్చినాడు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ప్రజలందరూ ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో రాముడు అవసరము, ఖచ్చితంగా రాయచోటి రాముడితో అభివృద్ధి చెందుతుందని చెప్పి దృఢ సంకల్పంతో ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఈరోజు ఒకసారి చూస్తే రామపురం మండలం వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఏం జరుగుతుందని చూస్తున్నాం కదా, రామపురం మండలంలోనే ఖచ్చితంగా మేము మెజార్టీ వస్తున్నాం. సో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. పైన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, ఇక్కడ రాముడు ఎమ్మెల్యే అవుతాడు. ఆ ఎమ్మెల్యే అవ్వడం కాదు, మినిమం ఒక 20 నుంచి 30,000 మెజార్టీతో మేము రాయచోటి గెలుస్తున్నాం, దాంట్లో డౌటే లేదు. ఈరోజు రమేష్ రెడ్డి లేకపోతే శ్రీకాంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసినా కూడా వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే కలిసారు తప్ప ఈరోజు ప్రజలకు ఏం చేయలేదు. రైట్, ఇంకా మీరు చెప్పండి అన్న, మీ ఎమ్మెల్యే, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే మీరు చూడక ఎన్నేళ్ళు అవుతుంది? మా ఎమ్మెల్యే గత 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా మా బడుగు బలహీన వర్గాల, మా పేద బిడ్డలు ఎవరైనా కూడా పలానా అవసరం ఉంది, పలానా కార్డు అవసరం ఉంది, పలానా ఇల్లు అవసరం ఉంది, పలానా ఉద్యోగం రావాలి, లేకపోతే ఇలాంటి అవసరాలు ఉన్నాయని చెప్పి బడుగు బలహీన వర్గాలు పోయినప్పుడు ఎక్కడ కూడా రెస్పాండ్ అయినటువంటి దాఖలాలు లేవు. ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి రాయచోటి చుట్టుపక్కల కొన్ని వెంచర్లు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఐపిఎల్ అనే కంపెనీకి సంబంధించినటువంటి ఒక బినామీని ఈయన సృష్టించుకొని అందరికీ ఏం చెప్తా ఉన్నాడంటే నేను ఎక్కడ ఒక సెంటు భూమి కూడా తాకలేదు అంటా ఉన్నాడు. మరి ఈ ఈఐపిఎల్ కంపెనీ నుంచి ఈ వెంచర్లు వేస్తున్నటువంటి ఈ యొక్క బినామీ వ్యవస్థ ఎవరో, ఆ సంస్థ ఎవరో శ్రీకాంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇవాళ నేను డ్రైవర్ల కార్మిక అధ్యక్షుడన్న, తెలంగాణ అండ్ ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని. మేము గత 2014లో 2019లో మా డ్రైవర్లకి మేలు జరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి వస్తాయని చెప్పి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు డ్రైవర్ల భరోసా యాత్ర చేశాం. ఆటో డ్రైవర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు ఓట్లు వేయించి గెలిపించాం. కానీ మాకు మా శ్రమ దోపిడీని దోసుకు తింటున్నటువంటి ఈ యొక్క
ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టడానికి సమయం ఆసన్నమైంది. ఇవాళ ఈ రాయచోటి నియోజకవర్గానికి వచ్చినప్పుడు రాంప్రసాద్ రెడ్డి గారు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గత వాళ్ళ కుటుంబం 40 సంవత్సరాల వ్యవధి నుంచి రాయచోటి నియోజకవర్గ ప్రజల అనునిత్యం ఆ ప్రజల సంక్షేమం కోసం ప్రతితపిస్తూ ఉన్నటువంటి కుటుంబం ఇది. మరి అలాంటి కుటుంబానికి ఒక్క ఛాన్స్ ఇవ్వాలి. ఈ కుటుంబం మా యొక్క బడుగు బలహీన వర్గాల సంక్షేమం పట్ల ఎంతో కృషి చేసిందని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలందరం ఆలోచిస్తా ఉన్నాం. అత్యంత భారీ బంపర్ మెజార్టీతోటి 50,000 పైచులుకుతోటి ఈ యొక్క మెజార్టీ ఉండే విధంగా మేమందరం కూడా, మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగినరేదో, ఇది కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాదు, దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఇది 5 సార్లు పాల్గొన రాయుడు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, ఒకసారి ఎంపీగా గెలిచిండ్రు. ఇక్కడ ఎన్టీ రామారావు టర్మ్ నుంచి కూడా రాయచోటి నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోట, టీడీపీ ఇల్లు పుట్టినిల్లు లాంటిది. రాబోయే రోజుల్లో మా ఓటు బ్యాంక్ అనే నినాదంతో తగిన బుద్ధి చెప్పే రోజైతే ఉంటుంది. ఖబర్దార్ బిడ్డ శ్రీకాంత్ రెడ్డి, నీకు రాజకీయ సమాధి కడుతున్నాం. జై రాముడన్న. ఎన్ఆర్ఐలో కూడా తమ వంతు కూడా సహాయం చేసేందుకు మండిపల్లి గెలుపుకు దిశగా కూడా వాళ్ళు వచ్చి క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. రాయచోటి నియోజకవర్గంలో గెలుపు కాదు, భారీ మెజార్టీ దిశగా ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి కూడా అడుగులేస్తున్నారు. ఇది రాయచోటి నియోజకవర్గ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.